మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వీళ్ళు ఏం చేశారంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా మూమెంట్ అని చెప్పేసి మొన్న ప్రధానమంత్రి గారు ఒక స్కీమ్ని అనౌన్స్ చేశారు. సో దీని ప్రకారం ఏం జరుగుతుంది అంటే భారతదేశంలోనే మనకు అవసరమైన వస్తువులను తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవడం వలన మన కంపెనీలు, మన ఫ్యాక్టరీలు, మన వ్యాపారస్తులు బాగుపడతారు అని చెప్పేసి ఈయన ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. సో ఇందులో ఆధారంగా వీళ్ళు ఏం చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 106 బేసిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఇవన్నీ కూడా ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని అంటారు. అంటే మన పైలట్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి కోసము మన దేశంలోనే ఇలాంటి బేసిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేయాలి. ఎన్ని 106. సో దీనికోసం వీళ్ళు ఏంటంటే నెసెసిటీ ఆఫ్ యాక్షన్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. దాని ప్రకారము డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ అని ఒక మీటింగ్ పెట్టి దీనికి ఎవరు చైర్మన్ అంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. సో ఈయన ఆమోదము తెలిపారు. సో ఇలాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఏమైంది 106 బేసిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి రాబోతున్నాయి. మరి ఇది ఎవరు తయారు చేస్తారు అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే ఇది పూర్తిగా భారతదేశానికి చెందిన సంస్థ. వీళ్ళే తయారు చేయబోతున్నారు. సో ఇది ఒక ఇనిషియేటివ్. అలాగే సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ అని చెప్తారు. దీనిని కూడా వీళ్ళు తయారు చేయమని ఎవరికి చెప్పారంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఇది కూడా భారతదేశానికి చెందిన సంస్థే. సో ఇది దేనికి పనికి వస్తుంది అంటే ఇండియన్ నేవీ అలాగే కోస్ట్ గార్డ్స్ ఉంటారు చూసారా, వీళ్ళు ఆ సర్వేలెన్స్ చేస్తున్నప్పుడు ఒకవేళ శత్రువులు మన మీద మిజైల్స్ను ప్రయోగించిన అలాగే సూపర్ ఫాస్ట్ క్రాఫ్ట్స్ అని అంటారు, అంటే అతి వేగవంతంగా వచ్చే జెట్ ఫైటర్స్. సో ఇవి వచ్చినా కూడా వెంటనే మన రాడార్లు వాటిని పసిగట్టి వాళ్ళ మీద వీళ్ళు కాల్పులు జరపగలరు ఇమీడియట్గా. ఇదంతా కూడా ఆటోమేటెడ్. సో దీన్ని ఎవరు తయారు చేస్తున్నారంటే BHEL. ఇక్కడ హైదరాబాద్లో వీళ్ళకి చాలా పెద్ద కార్యాలయం ఉంది, ఫ్యాక్టరీ ఉంది. సో వీళ్ళు తయారు చేయబోతున్నారు. సో ఇలాగ ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వీళ్ళు 106 ఎయిర్ క్రాఫ్ట్స్ రెడీ చేస్తే ఇండియన్ నేవీ కోసం వీళ్ళు ఈ సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ని కూడా తయారు చేస్తున్నారు. మరి ఇండియన్ ఆర్మీ కోసం వీళ్ళు ఏమైనా తయారు చేస్తున్నారా అంటే దానికి కూడా ఉంది. ఇప్పుడు మీరు చూడండి, అమేథీలో AK-203 అని చెప్పేసి మీకు అతి శక్తివంతమైన మీకు మిషన్ గన్లు తయారవుతున్నాయి. అంటే కొన్ని లక్షల్లో వీళ్ళు తయారు చేస్తారు. సో ఇదే కార్యాలయంలోనే వీళ్ళు ఇంకొకటి కూడా దీన్ని ఏమంటారంటే ఆర్మర్ పెరిసింగ్ ఫిన్ స్టాబిలైజ్డ్ డిస్కార్డింగ్ శాబో అంటారు. అంటే శాబోట్ అనాలి, SABOT, కానీ టీ అనేది సైలెంట్, ఇది ఫ్రెంచ్ వర్డ్ కాబట్టి శాబో అంటున్నాం. సో దీనిని కూడా ఏంటంటే ఇది కాల్పులకు సంబంధించిన ఒక పరికరం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ముందు మన భారతదేశానికి చెందిన ఈ భద్రతా దళాలట, ఆర్మీ తీసుకోండి, నేవీ తీసుకోండి, ఎయిర్ ఫోర్స్ తీసుకోండి, వీళ్లకు సంబంధించిన పరికరాలను తయారు చేయమని ఇటు HAL అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అలాగే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్కి వీళ్ళు అప్పచెప్పారు. సో ఇలాగ వీళ్ళు ఏంటి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరు మీద మనమే మన పరికరాలను తయారు చేసుకుందాం, ఇక మనకి బయట దేశాలతో పని లేదు అని చెప్పేసి మీకు డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తుంది. మొన్న భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే వీళ్ళు విదేశాల నుంచి వచ్చే ఈ మిలిటరీ పరికరాలను మనం ఆపాలి అని చెప్పి వీళ్ళ మీద బ్యాన్ విధించారు. అంటే ఇప్పుడు మనం ఏంటి మన ప్రభుత్వం వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సరుకులు అంటే ఏంటి ఈ మిలిటరీకి సంబంధించిన వస్తువులు అనేది మనం కొనకూడదు. స్పేర్ పార్ట్స్ తీసుకోండి, తుపాకులు తీసుకోండి, అలాగే మీకు వైమానిక దళానికి కావలసిన ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కానీ వీటినంతా కూడా మనం కొనడానికి లేదు. దీని మీద మనకు బ్యాన్ ఉంది. సో ఇవంతా కూడా మనం భారతదేశంలోనే తయారు చేయాలి అని చెప్పేసి మనం ఒక కొత్త చట్టమనే అనాలి. సో దీన్ని వీళ్ళు తీసుకువచ్చి మనమే తయారు చేసుకుందాం అన్నారు. సరే ఇది చాలా బాగుంది. అంటే దీనికి మించి ఏంటంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని అంటారు. సో వీటిని కూడా మన దేశంలోనే మనం తయారు చేయబోతాం. ఇది హైయెస్ట్ టెక్నాలజీ. అమెరికాలోనో మీకు రష్యాలోనో ఉంటుంది, కానీ దీన్ని భారతదేశంలోనే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే మనిషి ఉండడు కానీ మీకు ఆకాశంలో ఈ వాహనం అనేది తిరుగుతూ ఉంటుంది. మీకు డ్రోన్స్ అంటారు చూసారా, అందులో ఇది హైయెస్ట్ వెర్షన్. దీనిని కూడా మనమే తయారు చేయబోతున్నాం. మరి మన మిలిటరీకి కావాల్సిన ఇన్ని ఆయుధాలు తయారు చేసే కెపాసిటీ భారతదేశానికి ఉందా అంటే మనం ఏంటి ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాము, ఈ రష్యా దగ్గరే మనకు కావాల్సిన సైన్యానికి కావాల్సిన పరికరాలన్నీ కూడా కొంటున్నాం. ఇవాళ వరకు కొంటూనే ఉన్నాం. మొన్న రష్యా నుంచి అమెరికాకు షిఫ్ట్ అయ్యి మొన్న డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చినప్పుడు ఆయన దగ్గర కూడా ఒక పెద్ద డీల్ని మాట్లాడుకున్నాం. ఇందులో మీకు రైఫిల్స్ ఉన్నాయి, అలాగే మీకు హెలికాప్టర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఎప్పటికప్పుడు మనము ఈ విదేశాల నుంచే ఈ పరికరాలు అనేవి కొంటూనే వస్తున్నాం. మరి ఇప్పుడు ఇవన్నీ కాదు మేమే తయారు చేసుకుంటాము అని మనం చెప్పడానికి అంటే అంత కెపాసిటీ మన దగ్గర ఉందా అని ఆలోచించినప్పుడు మీరు ఇక్కడ కొన్ని విషయాల్ని గమనించాలి. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్పబోతున్న ఈ విషయం కోసమే.
ఇప్పుడు హాల్ అని చెప్తున్నాం అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని ఒక సంస్థ పేరు చెప్తున్నాం. వీళ్ళ కెపాసిటీ ఏంటో మీకు తెలుసా? వీళ్ళు 1940లో డిసెంబర్ 23న ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు బెంగళూరులో. చేసిన వ్యక్తి ఎవరంటే ఒక భారతీయుడు. ఇతని పేరు వాల్ చంద్ హీరా చంద్ అని అంటారు. సో ఇతనే దీని యజమాని. ఇతను ఏం చేశాడు అంటే అమెరికాకు చెందిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీతో డీలింగ్ పెట్టుకుని, ఎందుకంటే దీన్ని అప్పుడు మనం హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్ అనేవాళ్ళం. అంటే ఇది పూర్తిగా యుద్ధ విమానాలు తయారు చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక సంస్థ. ఇప్పుడు 1940, అప్పటికి మనకి స్వతంత్రం కూడా రాలేదు, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో ఈ హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్, ఇప్పుడు మనం దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని అంటున్నాం. ఇంత పాత సంస్థ ఇది. మరి ఇన్నేళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు? 73 ఏళ్లలో ఈ హాల్ అనేది ఏం చేయగలిగిందంటే మీకు చెప్తాను చూడండి వీళ్ళ గొప్పతనము. మీరు ఎయిర్ బస్ తీసుకోండి, ఎయిర్ బస్ అంటే తెలుసు కదా, అతిపెద్ద విమానం. అలాగే మీరు బోయింగ్ తీసుకోండి, ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద విమానాలు తయారు చేస్తారు. వీళ్లకు కావాల్సిన స్పేర్ పార్ట్స్ అనేవి ఈ హాల్ అనేది తయారు చేస్తుంది. ఇది చాలామందికి తెలియదు. అంటే అంతంత పెద్ద ప్రతిష్టాత్మక సంస్థలకు వీళ్ళు ఇక్కడి నుంచి పరికరాలను పంపిస్తారు, స్పేర్ పార్ట్స్ అని పంపిస్తారు. అలాగే ఈ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, దీని గురించి తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. 1964లో న్యూఢిల్లీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారో చెప్పమంటారా? ఈ పవర్ స్టేషన్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా వీళ్ళే తయారు చేస్తారు. మరి భారతదేశానికి సంబంధించిన ఈ పవర్ స్టేషన్సే వీళ్ళు తయారు చేస్తారంటే కాదు, 21 దేశాలకు వీళ్ళు ఇక్కడ నుంచి పరికరాలను పంపిస్తారు. ఈ దేశాలు ఏమిటంటే మీరు మలేషియా తీసుకోండి, న్యూజిలాండ్ తీసుకోండి, ఈజిప్ట్ తీసుకోండి, ఇరాక్ తీసుకోండి, ఇరాన్ తీసుకోండి. ఈ దేశాలకు అందరికీ వీళ్ళు అంటే పవర్ స్టేషన్ అంటాం చూసారా, దాన్ని వీళ్ళు పూర్తిగా వీళ్ళు పంపించి ఇన్స్టాల్ చేస్తారు. అంత పెద్ద సంస్థ. మరి ఈ సంస్థలన్నీ ఉన్నప్పుడు మరి మన ఇన్నేళ్ళు ఏం చేస్తున్నాం? 73 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి. మరి ఇన్నేళ్ళు ఈ సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి? ఇవాళ మీరు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఒక స్కీమ్ను పెట్టి ఇవన్నీ మీరు ఇప్పుడు తయారు చేయండి అని అంటే మీకు ఏంటంటే వీళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నారు, ఇలాంటి పరికరాలు కూడా తయారు చేస్తున్నారు. అయినా కూడా మనం ఎప్పుడు కూడా విదేశీయ మోజులో పడి వాళ్ళ పరికరాలనే తెచ్చుకున్నాం, వాళ్ళ ఆయుధాలనే మనం కొంటున్నాం. మరి 73 ఏళ్ళ మనమే ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకుని AK-47 ఎప్పుడు వచ్చిందండి? మరి దీన్ని మనం అప్పుడే తయారు చేసి ఉండొచ్చు కదా. అలాగే ఇప్పుడు రాఫెల్ని మాట్లాడుతున్నాం, ఎంత ఏకంగా 60,000 కోట్లకు ఉన్న ఒక ప్రాజెక్ట్. మరి రాఫెల్ లాంటి యుద్ధ విమానాలు HAL తయారు చేయొచ్చు కదా. ఆ కెపాసిటీ మనకి లేదా? ఆలోచించండి. MiG-29 ఉంది, మిరాజ్ ఉంది, అలాగే సుఖాయ్ విమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ముందరే తయారు చేసి ఉండొచ్చు కదా. ఎందుకు మనం చెయ్యలేదు? మీరు ఒకసారి ఆలోచించండి. వీళ్ళు కాకుండా మనం ఎందుకు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరే కొంటూ ఉన్నాము? ఇజ్రాయెల్ మనకన్నా చాలా చాలా చిన్న దేశం. వాళ్ళు ప్రపంచంలో అతి శక్తివంతమైన ట్యాంకర్లు తయారు చేస్తారు. స్పైస్ 2000 లాంటి బాంబులు వాళ్ళు తయారు చేయగలరు. మరి మనం చేయలేమా? ఇంత బాంబులు తయారు చేసే కెపాసిటీ కూడా మన దగ్గర లేదా? ఈ హాల్ అనే సంస్థకి లేదా? BHEL అనే సంస్థకి ఇలాంటి కెపాసిటీ లేదా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు నేను అడుగుతున్నా అంటే దీని వెనుక చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఒక స్కీమ్ని పెట్టే ఇప్పుడు మీరు తయారు చేయండి అని ఈ ప్రధాని ఎందుకు చెప్తున్నాడు? ముందు ఉన్న ప్రధాన మంత్రులు, ముందు ఉన్న అధికారులు ఎందుకు ఇలాంటి కొన్ని చర్యలు తీసుకోలేదు? గొప్ప గొప్ప నిపుణులు ఉన్నారు, మన నిపుణులే అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు ఆ దేశాల్లో. మరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ మీద ఇన్నేళ్ల నుంచి ఆధారపడ్డాము? సో దీనికి సంబంధించి కొన్ని అద్భుతమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. అప్పుడు కానీ మనకు తెలియదు అసలు ఇవన్నీ ఎందుకు వీళ్ళు ఇలా చేశారు, ఇన్నేళ్ళు ఎందుకు ఈ సంస్థలను వీళ్ళు బలోపేతం చెయ్యలేదు. నువ్వు చేస్తున్నావా చేసుకో, నువ్వు నీ టర్నోవర్ నువ్వు చూపించుకో. అంతేగాని మీకు పెద్ద పెద్ద విషయాలు వచ్చేటప్పటికి భారతదేశం పనికి రాదు అని చెప్పి వీళ్ళు ప్రత్యేకంగా చెప్పేవాళ్ళు. ఈ ప్రభుత్వాలు, ఈ అధికారులు, ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా చెప్పేవాళ్ళు. మన భారతదేశానికి చెందిన గొప్ప గొప్ప నిపుణులు ఉన్నారు. APJ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఈ దేశంలోనే పుట్టారు. మనం గుర్తుపెట్టుకోవాలి. మిజైల్ మ్యాన్ అంటాము. అతని దగ్గర ఉన్న పరిజ్ఞానం ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా ఆ సమయంలో ఉండేది కాదు. అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ సంస్థలు ఉన్నాయి కదా. మరి మనం ఎందుకు దీన్నంతా కూడా చేయలేదు? ఇవాళే లేదా చైనా అక్కడ మీకు బార్డర్లో వచ్చి నిలబడడం వల్ల చేయాలనుకుంటున్నామా? ఇంతకు ముందు ఎందుకు మనం చెయ్యలేదు? ఈ ప్రశ్న బాగా గుర్తుపెట్టుకోండి. వచ్చే భాగంలో ఈ ప్రశ్నకు అద్భుతమైన జవాబులు ఉంటాయి. మీరు కూడా మనం ఎందుకు చేయలేకపోతే 73 ఏళ్లలో చేయలేని పని ఇవాళ మనం చెయ్యాలని ఎందుకు బయలుదేరామో మీరు ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.